తిరుమల లడ్డు నాణ్యత కల్తీ వివాదంపై స్పందించారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రను ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. Improving their supplies, and we didn't have any issues except with one supplier, AR Foods, Tamil Nadu. So we have collected samples and then sent it to NDDB lab, NDDB CALF lab Anand, which is a highly reputed lab which is used by all premier exporters, dairy exporters, for testing their quality when they supply to outside the countries. So the other countries should have faith in the labs where we are testing our samples. So that NDDB lab is considered to be highly reputed. They test their labs. We have sent it to them. It's a government controlled lab. So we have tested our samples there. Then the reports have come which are very shocking. The report says two things. One is that it is adulterated with vegetable fats, and another is it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed, and all these things. It's like a concoction of all this, and the results are abnormally bad, abnormally low. Like the pure ghee, pure milk fat, the pure milk fat should have reading between 95.68 and 104.32. That is the range a pure milk fat should have. But unfortunately, this sample, almost all the samples have values around 20, which means that the samples or the milk or the ghee supplied is highly adulterated, not even close to the range. It is maybe 1/5 of the lowest range. Is very, very abnormally shocking reports. So then we stopped the supplies immediately of that person, of that supplier, and we started a procedure for blacklisting as well as for penalizing the supplier. Then we formed an expert committee on the ghee supplies, how to improve the supplies and how to improve the tender conditions so that we get good quality people. ఒక ల్యాబ్ సెటప్ అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు. అడల్టరేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎందుకు ఇది ఇంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించడం ఒకటి. సో సప్లయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి. దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు, సప్లయర్స్ ఎవరు, వాళ్ళకు బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది.
సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్. సో ద రేట్ ఫైనలైజ్ వాజ్ 319 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము 4 శాంపుల్స్ పంపించడం జరిగింది. ఆ 4 శాంపుల్స్ పంపించిన తర్వాత 23వ తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ 6th July 2024 అండ్ 12th July 2024. 6th July 2 tankers, 12th July 2 tankers పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 week తర్వాత మాకు చేరాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్లో అనేది చూస్తే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో 2 parts ఉంటాయి. ఒకటి అనెక్షర్ 1 ISO స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఈ ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి. ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. దీంట్లో 39 రకాల్లో 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. సో ఈ 5 టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్. అంతకుముందు జరిగింది కూడా అడల్టరేషన్ అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంటుందా? ఏంటంటే భక్తులకు క్వాలిటీ కంప్లైంట్స్ అనేది మనము ఇంట్లో తినే ప్రతిదీ మనం టెస్ట్ చేసుకుని తినాం కదా. మనకు తెలుసు ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది, అందరూ చెప్తారు, మనకు కూడా తెలుస్తుంది ఎలాంటి ఫుడ్ ఉంది ఏంటనేది. సో అప్పుడు కంప్లైంట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్స్ వచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా మన మీద ఉంటుంది, టీటీడీ మీద ఉంటుంది. అందుకే ఆ కంప్లైంట్స్ బేసిస్ మీద చేయడం జరిగింది, కరెక్ట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. టీటీడీ ఏదైనా అప్పీల్ చేయబోతుందా? ఇప్పటికే భక్తుల్లో చాలా వరకు కూడా ఈ జంతువుల కొవ్వుతో తయారు చేసిన ప్రసాదాన్ని తిన్నాము అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయినట్టు దేశవ్యాప్తంగా కూడా చర్చ కాదు. భక్తులకు టీటీడీ ఏం చెప్పబోతోంది? భక్తులకు చెప్పబోయేది ఇందాక నేను చెప్పాను కదా, ఫ్యూచర్లో ఇలాంటి క్వాలిటీ సమస్యలు లేకుండా నాణ్యమైన ఆవు నెయ్యిని స్వామివారికి సమర్పించడానికి దానికి చేయాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము అని తెలియజేస్తున్నాం. లడ్డు సేల్ ఏమి తేడా ఏం లేదు. ఒకటే సార్ మీరు ఇక్కడ లేరేమో, అందరికీ తెలుసు. అందరితోనే మాట్లాడటం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. జులైలో ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మాకేం సంబంధం అని ఇప్పుడున్న మాజీ టీటీడీ చైర్మన్ లో అంటున్నారు. జులైలో వచ్చింది నూతన ప్రభుత్వంలోనే ఈ ట్యాంకర్లు వచ్చాయి, దీనివల్ల కావాలని కుట్ర చేశారని కూడా ఆ కోణంలో వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీకు
టెండర్ ఎప్పుడు ఫైనలైజ్ అయింది, సప్లై ఆర్డర్ ఎప్పుడు పెట్టాము అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. నేను ఎంతకన్నా ఏం చెప్పగలను. Yeah, it's a legal process. It's going on. Okay. And second thing, sir, any criminal proceedings is the TTD going to initiate against it? That we'll see after finalizing his reply. Sir, Yeah. Air Dairy, we spoke to Air Dairy. The 5 companies which were supplying the ghee were decided by the previous government. The standard procedure was to have KMS as a larger bidder. They were supplying the cow ghee from several years. What was the reason, sir? Can you just tell us that any inquiry conducted? What was the reason